నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ అమ్మా భారత్ నేను సత్యనారాయణ డిబేట్ పాయింట్ కి స్వాగతం కబ్జాలు నగరం పట్టణం ప్రాంతం పల్లెలు గ్రామీణ ప్రాంతాలు ఎక్కడైనా కూడా కబ్జాలు అనేటటువంటిది మామూలుగా మారిపోయాయి ఖాళీ జాగా ఎక్కడ కనిపించినా కూడా అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు కబ్జా రాయిళ్ళు ఇష్టారీతిన కబ్జా చేసుకొని ఆపై తప్పుడు పత్రాలతో అనుమతులు తీసుకొని అక్రమ నిర్మాణాలు కూడా చేపడుతున్నారు దీనికి కొందరు మున్సిపల్ అధికారులు కూడా వంత పడుతూ కాసులకు కక్కుర్తిపడి వారికి కావలసినటువంటి అనుమతులు ఇచ్చేస్తున్నారు తాజాగా ఆదిలాబాద్ పట్టణంలో తాంసీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి ఒక మున్సిపల్ లేఅవుట్ ప్రాంతంలోని ఖాళీ స్థలంలో అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో దానిపై ఈరోజు మున్సిపల్ కౌన్సిల్లో జరిగినటువంటి ఒక సర్వసభ్య సమావేశం పెద్ద గందరగోళానికి దారితీసింది కాంగ్రెస్ కౌన్సిలర్ల నినాదాలతో అట్టుడికిపోయింది ఆ యొక్క సమావేశం మరి దీనిపై చర్చించడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు బండారి సతీష్ 45వ వార్డు కౌన్సిలర్ అలాగే కౌన్సిల్ మండలి జిల్లా అధ్యక్షులు ఆయన మనతో పాటు ఉన్నారు నమస్తే అండి వెల్కమ్ టు అమ్మా న్యూస్ ఆదిలాబాద్ చెప్పండి అసలు సాధారణంగా అంటే కబ్జా అనేటటువంటిది సర్వసాధారణమైపోయింది మరి తాజాగా జరిగినటువంటి ఒక కబ్జా అలాగే అక్రమ నిర్మాణం వీటికి సంబంధించి మరి ఈరోజు అసలు మున్సిపల్ సమావేశంలో ఏం జరిగింది అసలు విషయానికి వస్తే ప్రభుత్వము మరియు ఏదైతే డాక్యుమెంటేషన్ మున్సిపల్ అధికారులకు అంటే ఏదైతే మున్సిపాలిటీ చట్టంలో ఉన్న కొన్ని లొసుగులని ఈ అక్రమార్కులు వీటిని పాయింట్ ఆఫ్గా తీసుకొని అక్రమ పత్రాలు సృష్టిస్తారు అంటే ఒక ఇక్కడ సరైన అబ్జర్వేషన్ లేదు అని తెలుసుకొని అక్కడ ఉన్న ప్లేస్లో ఒక బోగస్ పట్టాను వాళ్ళ తాతల పేరు మీద ఉన్న డాక్యుమెంటో మరి వాళ్ళ పూర్వీకుల పేరు మీద ఏదో ఉన్న ఒక డాక్యుమెంట్ని చిన్నగా ఆసరా తీసుకొని అక్కడ ప్రభుత్వ స్థలం మీద ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఇక అక్కడ అధికారులను కొందరిని మచ్చిగా వేసుకొని దానికి కొన్ని బిల్డింగ్ పర్మిషన్లు కానీ అక్కడ ఏంది ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్ లేదు అంటే ఆన్లైన్ ఉంటుంది అందరు అధికారులు డైలీ వందలల్లా ఫైల్స్ వస్తాయి కాబట్టి కొన్ని చూసి చూడక కొందరు అధికారుల తప్పిదం వల్ల అక్కడ ఒక డాక్యుమెంట్ సృష్టించుకొని అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని ప్రభుత్వ ఆస్తులను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనిపై ఈరోజు అంటే సర్వసభ్య సమావేశంలో మరి ఈ యొక్క కబ్జాల విషయం ఏదైనా చర్చకు వచ్చిందా అసలు సమావేశంలో జరిగిన ఘటనలేంటి ఈరోజు మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో మొట్టమొదటగా అక్కడ మేము ఒకటే పాయింట్ పెట్టుకున్నాం ఇక్కడ ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని సర్వే నంబర్ అక్కడ రైల్వే స్టేషన్ పక్కన గల తాంసీ బస్టాండ్ ఏరియాలో మున్సిపాలిటీ ఎల్పీ నంబర్ లేఅవుట్ అప్రూవల్ ప్లాన్ నంబర్ 41/81 ఆ ప్లేస్లో గతం ఇది 81లో అప్రూవల్ లేఅవుట్ అయింది దానికంటే ముందు అక్కడ వ్యవసాయ భూమి ఉండే అక్కడ ఎవరు ఉండనో ఏదో మనకు ఐడియా లేదు కానీ 81 అంటే సుమారు 40 సంవత్సరాల నుంచి అక్కడ మున్సిపల్ అక్కడ లేఅవుట్ వేసుకున్న తర్వాత అక్కడ ఓపెన్ స్పేస్గా వాళ్ళే వదిలిండ్రు వాళ్ళు మున్సిపాలిటీకి అప్పగించిన తర్వాత గత 6 నెలల కింద అంటే దాని తర్వాత మేము ఒక 20 సంవత్సరాల కింద అక్కడ ఒక సులభ్ కాంప్లెక్స్ నిర్మించుకున్నాం అక్కడ తాంసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలలో అక్కడ యూరినల్స్ కోసం అని సులభ్ కాంప్లెక్స్ దాని పక్కనే నైట్ షెల్టర్ ఉండే దాని ఇటు బాధకు కొద్దిగా రైల్వే ల్యాండ్ ఉండే ఇక అక్కడ కొద్దిగా ఆసరా తీసుకొని అక్కడ ఎక్కడ జనావాసాలు ఎక్కువ లేరు అది కొద్దిగా లోపల ఉన్నదని చెప్పేసి అక్కడ ఒక వ్యక్తి రైల్వే స్థలంలో ఒక రైల్వే సులభ్ కాంప్లెక్స్ అని ఇంకొకటి తయారు చేసి ఆయన సొంత నిధులతో అక్కడ రైల్వే ల్యాండ్లో రైల్వే యూరినల్స్ అని ఒకటి తయారు చేసేసి అక్కడ 6 నెలల కింద ఉన్న ఒక సులభ్ కాంప్లెక్స్ని కంప్లీట్ డిస్మెంటల్ చేసి ఇప్పుడు అక్కడ ఒక బిల్డింగ్ నిర్మాణం చేపిస్తున్నాడు ఇప్పుడు అది గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ వర్క్ నడుస్తున్నది మరి ఒక గవర్నమెంట్ స్థలం ఒక సులభ్ కాంప్లెక్స్ని డిస్మెంటల్ చేసి కట్టాలంటే ఎంత ధైర్యం ఉండాలి మరి అధికారులు దీన్ని ఏం చేస్తున్నారు మరి అని మేము కూడా దాని మీద కొద్దిగా డౌటే ఉంది దాని గురించి మేము చర్చ పెట్టమని చెప్పేసి మొట్టమొదట అందుకంటే ఎజెండాలో చిన్న అంశాలే ఉన్నాయి పెద్ద మేజర్గా ఏం లేవు మరి కోట్ల ఆస్తికి సంబంధించింది ఇది అన్యాకృతం అవుతుంది కాబట్టి దీని గురించి మొదట చర్చ చేయమని చెప్పేసి మేము చైర్మన్ గారిని పట్టుబడితే ఆయన ఎజెండా తర్వాత మీకు టైం ఇస్తామని చెప్పేసి చర్చ మాకు తెలుసు ఏ మీటింగ్లో అయినా 0 అవర్కు టైం ఇయ్యరని మాకు తెలుసు దాని తర్వాత పాస్ అని లేచిపోతారని తెలిసి మేము ముందస్తుగా పట్టుబట్టినాం ఇక ఆయన దాని తర్వాత మీరు కమిషనర్ గారు రిప్లై ఇచ్చిండు మేము యాజ్ పర్ డాక్యుమెంట్ చూస్తాం అది చూస్తామని మళ్ళీ లాస్ట్కు 13 అంశాల ఎజెండాల 10 అంశాలు కూడా డిస్కస్ కాలే ఇంకా 3 అంశాలు మిగిలే ఉన్నాయి పాస్ అనుకుంటూ వెళ్ళిపోయిన్లు ఈ
ఈ ఆక్రమణ గురించి అసలు చర్చకే రానియకుండా చేసిండ్రు. అంటే మొత్తం మీద దీన్ని అయితే అంటే ఆ చర్చకు మాత్రం 80% రాలేదు. చర్చకు రానే సాధారణంగా అంటే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఎప్పుడు జరిగినా కూడా ఇలాగే జరుగుతుందా? ఇక వాళ్ళకి ఏముంటాయంటే వాళ్ళు పెట్టిన ఐటమ్స్ ఉన్నప్పుడు ఇక అధికార పక్షం వాళ్ళు అపోజిషన్ది ఎక్కువ వాల్యూ ఇయ్యరు. ఇప్పుడు మనం అసెంబ్లీలో కూడా చూస్తూ ఉంటాం, అధికార పక్షం వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, ప్రతిపక్షానికి ఇయ్యరు. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ మేము కౌన్సిలర్లం, మేము ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఏ ఇష్యూ తీసుకపోయినా ఇప్పుడు వాళ్ళు చేసింది పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే, అక్కడ కన్స్ట్రక్షన్ వాళ్ళకి అనుసన్నలా లేనిది అక్కడ కన్స్ట్రక్షన్ అయితే లేదు కాబట్టి ఇక వాళ్ళు దాన్ని కప్పుకుపుచ్చుకున్నందుకు మాకు టైం ఇవ్వకుండా డిబేట్ కాకుండా చూసుకుంటున్నారు. మరొకటి ఆరోపణ బయట వినిపిస్తుంది, అంటే ఎజెండాలోని అంశాలపై మాత్రమే చర్చ జరగాలి అనేటటువంటి ఏదైతే ఒత్తిడి ఇటు బీఆర్ఎస్తో పాటు బీజేపీ వాళ్ళు కూడా అదే అంటే ఎజెండా అంశాలని చర్చించాలి అనేటువంటి ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తుంది. అంటే 100% అక్కడ మేము ఏమన్నామంటే ఇక్కడ కోట్ల విలువైన స్థలాల గురించి మనం ముందు మన మున్సిపల్ ఆస్తులు ఇవి, మన మున్సిపల్ ఆస్తుల గురించి ఫస్ట్ మొదలు పెట్టుకొని ఎజెండా ఇంకా దాని తర్వాత 2-3 గంటలు నడిపించుకుందాం. ముందు దీని గురించి మనం డిస్కస్ చేస్తామంటే ఇక అధిక బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఇక అక్కడికి వచ్చేసి పోడియం దగ్గరికి వచ్చేసి ముందు ఎజెండా గురించి డిస్కస్ చేయండి, మళ్ళీ దీని గురించి మాట్లాడదాం. మళ్ళీ తీరా చూసేసరికి 3 అంశాలకు మొదలే పాస్ అనుకుంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోయి అసలు మేజర్ కోట్ల విలువైన ఆస్తి గురించి డిబేటే జరగలేదు, చర్చనే జరగలేదు. అంటే దీనికి కారణం ఒకటే భావించవచ్చా, లేదంటే అంటే మీ ఒక కాంగ్రెస్ సభ్యులుగా మీరు ఈ యొక్క పట్టుబట్టిరు కాబట్టి దాన్ని నెగ్గించవద్దని అటు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎజెండా అంశాలు చర్చకు రావాలని అనుకుంటున్నారా, లేదంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు భూములు ఆక్రమించారనేటువంటి ఆరోపణ బయట ఎక్కువగా ఉన్నది, అంటే మున్సిపల్ స్థలాల్లో అధికారం అడ్డం పెట్టుకొని ఆక్రమణలు చేసినటువంటి, అంటే ఈ 2 అంశాల్లో దేన్ని మనం దీన్ని భావించవచ్చు? ఇది 100%. నా విషయానికి వస్తే గతంలో మున్సిపాలిటీలో 40 చిల్లర మున్సిపల్ లీజ్ స్థలాలు అవన్నీ ఉండే, అవి మా కౌన్సిల్ బీఆర్ఎస్ కౌన్సిల్ వచ్చేసరికి అవి 24 అయినాయి. 24 తర్వాత ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాలలో ఇంకొక 6-7 అయినాయి, అంటే ఇప్పుడు 16కి వచ్చినాయి. 40 నుంచి 24, 24 నుంచి 16. మరి అధికార పార్టీతో పాటు అధికారుల మరి బడా లీడర్ల హస్తం లేనిది ఇవన్నీ సాధ్యం కాదు. అయితే ఇప్పుడు లీజ్ అంటే ఒకటి, ఇప్పుడు లీజు వ్యవహారం అనేది ఎలా సాగుతుంది అసలు? ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మున్సిపల్ స్థలాన్ని లీజు తీసుకున్నప్పుడు అంటే స్థలమే తీసుకుంటారా లేదా భవనం తీసుకుంటారా, లేదంటే ఈ లీజు వ్యవహారం ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? లీజ్ వ్యవహారం అంటే మనకు రాష్ట్రంలోనే అత్యధిక లీజు స్థలాలు ఉన్నాయి ఆదిలాబాద్ మున్సిపాలిటీకే. అయితే మనం ఏం చేసామంటే ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు కానీ పాలకవర్గం కానీ వర్కర్స్ శాలరీస్ అవి ఇవి తీసుకుపోవడానికి ఇక్కడ ఉన్న స్థలాలని పరిరక్షించుకొని వాళ్ళకు ఒక 10-20 ఇయర్స్కి లీజుకి ఇచ్చేసి ఆ లీజు డబ్బులతోటి మనకు ఇక్కడ మా పాలకవర్గానికి సంబంధించిన శాలరీస్ కానీ వర్కర్ల శాలరీస్ కానీ అడ్మినిస్ట్రేషన్ సెట్టింగ్ కానీ బ్లీచింగ్ పౌడర్లు అవి ఇవి కొనుక్కోవడానికి మన ఆర్థిక వనరుల కోసం మనం లీజు ల్యాండ్ తీసుకుంటాం. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఒక 5 ఇయర్స్ నుంచి ఏమైందంటే కొందరు ఎవరైతే లీజుకి తీసుకుంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే 20 ఇయర్స్కు 10 ఇయర్స్కు లీజుకు తీసుకొని దాని తర్వాత బోగస్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని దాంతో ఒక ట్యాక్స్ తీసుకొని ఇక కొందరు అధికారులను మచ్చిక చేసుకొని ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని దాంతో లీగల్గా కొన్ని చట్టసభలకు కొన్ని కోర్టులకు పోయి ఇక స్టే ఆర్డర్ తెచ్చుకొని కంటిన్యూ అవుతున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మన ఉన్న స్థలాలలో ఇక వాళ్ళు యథేచ్ఛగా కొనసాగుతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ లీజుకు తీసుకున్నటువంటి ఒక స్థలాల్లో నిర్మాణ విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటాయి? అంటే ఇంతవరకు మాత్రం నిర్మాణం చేపట్టాలని, లేకపోతే G+ అంటే ఏదో కొన్ని ఉంటాయి కదా, G+1 G+2, లేదంటే ఓవరాల్గా అంటే ఈ పరిధిలో నిర్మాణాలు జరిగేటటువంటి ఒక నిబంధనలు ఉంటాయా? 100% ఉంటాయండి. ఇప్పుడు ఇందులో ఏముంటుందంటే వాళ్ళు మనం ఓపెన్ స్పేస్ ఇస్తాం, దాంట్లో ఇండస్ట్రీ కట్టుకునే వాళ్ళేమో ఇండస్ట్రీ కోసం తీసుకుంటారు, ఒక పార్కింగ్ కోసం వాడుకునే వాళ్ళేమో పార్కింగ్ షెడ్ వేసుకుంటారు, మరి ఎక్కడన్నా ఫ్యాక్టరీ కట్టుకునే వాళ్ళు ఫ్యాక్టరీ కట్టుకుంటారు, ఒక థియేటర్ కట్టుకునే వాళ్ళను థియేటర్ కట్టుకుంటారు. కానీ విత్ ఇన్ ద పీరియడ్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు లీజుకు తీసుకుంటారో ఆ విత్ ఇన్ ద పీరియడే వాళ్ళు వాడుకోవాలా, ఆ పీరియడ్ తర్వాత వాళ్ళు మనకు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి, అది రూల్. కానీ ఇప్పుడు ఉన్న వ్యవస్థ ప్రకారం ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ మన డాక్యుమెంట్లలో ఇది లీజ్ ల్యాండ్ అని ఉంటున్నది, ఆయన ఒక డోర్ నెంబర్ తీసుకుంటాడు, ఆ డోర్ నెంబర్ తోటి ఒక రిజిస్టర్ డాక్యుమెంట్ తీసుకుంటాడు, ఆ కోర్టులో వేసేస్తాడు, కోర్టు స్టే ఇస్తుంది, ఆ స్టే తోటి ఆయన కొనసాగుతూనే ఉంటాడు, మనకు హ్యాండ్ ఓవర్ చేయడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మన చేతికి రారు. ఇక
ఇకపోతే తాంసీ వ్యవహారాన్ని మనం కనుక చూసినట్టయితే ఈ తాంసీ బస్టాండ్ వద్ద ఏదైతే అక్రమ నిర్మాణం కొనసాగుతుంది అనేటటువంటి ఒక ఆరోపణలు అయితే బయట గట్టిగా వినిపిస్తున్నాయి. అలాగే ఇటు సామాజిక మాధ్యమాల్లో తర్వాత మీడియాల్లో కూడా ఎక్కువగా దాని పేరు వస్తుంది కదా. అంటే నిజంగానే అది అక్రమమైన అంటే ఇప్పుడు దానికి మున్సిపల్ లేఅవుట్ ఖాళీ స్థలంలో ఒక భవన నిర్మాణం జరుగుతుందంటే దానికి అంత అక్రమంగా ఒక వ్యక్తి ఖచ్చితంగా మీరు అన్నట్టు పెద్ద వెనుక హస్తం ఉంటే తప్ప అంత చేయలేదు. మరి నిర్మాణానికి అనుమతులు ఎలా వచ్చినాయి అంటారు? అసలు యాక్చువల్ అక్కడ ఏమున్నదంటే ఆయన 41/81 లేఅవుట్ ప్లాన్లో వాళ్ళు లేఅవుట్ చేసినప్పుడు దీన్ని పార్కింగ్ స్థలం అని చెప్పేసి ఆ పార్కింగ్ స్థలాన్ని మున్సిపాలిటీ వారికి అప్పగించారు 81లో. అంటే ఈ 20 సంవత్సరాలు 45 సంవత్సరాల తర్వాత మా పూర్వీకులు ఇక్కడ మా పూర్వీకుల ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళ మనుమనులు వచ్చేసి ఇక్కడ అప్రూవల్ లేఅవుట్ అయిపోయిన ల్యాండ్లో పార్కింగ్ స్థలంలో వచ్చి మరి యథేచ్ఛగా దీన్ని డిస్మెంటల్ చేసి రైల్వే ల్యాండ్లో రైల్వే యూరినల్స్ అని యూరినల్స్ తీసి రైల్వే యూరినల్స్గా మార్చేసి ఇక ఇక్కడ కన్స్ట్రక్షన్ ఒక గవర్నమెంట్ స్ట్రక్చర్ని డిమాలిష్ చేసి ఒక అక్రమ నిర్మాణం అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అది కూడా బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని అనుమతులు ఎట్లా ఇచ్చారు? దీంట్లో కంపల్సరీ ఇది ఇంట్లో బడా బాబుల హస్తం ఉంటుంది, బడా నేతల హస్తం ఉంటుంది. ఎందుకంటే మున్సిపల్ పరిధికి రాని మున్సిపల్ అనుమతి లేని మాత్రం నిర్మాణం చేపట్టరు. ఒక సామాన్యమైన పౌరుడు ఒక బిల్డింగ్ పర్మిషన్కి పోతే ఇక్కడ నీకు సందు ఉన్నది, ఇక్కడ నీకు తోవలేదు, నీకు సెట్ బ్యాక్స్ ఉండాలా, నీకు అవి ఉండాలా ఇవి ఉండాలా అని ఒక పార్కింగ్ స్థలంలో ఆల్రెడీ అప్రూవల్ లేఅవుట్ అప్రూవల్ ప్లాన్లో ఉన్న పార్కింగ్ స్థలంలో బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిందంటే ఇక దాని అంతా పెద్ద తప్పిదం ఉండదు. ఈ ఇష్యూలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారిన తర్వాతనే ఇక్కడ దానికి పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు ఆ పర్మిషన్ని అడ్డం పెట్టుకొని న్యాయస్థానంలోకి పోతారు, అక్కడికి పోతారు, స్టేలు అంటారు. ఇక అక్కడ ఉన్న యాక్చువల్ ల్యాండ్ అనేది మిస్ అయిపోతుంది. అలాగే చూస్తే ఒక చిన్న మామూలు వ్యక్తి ఒక గజం స్థలం ఆక్రమిస్తేనే అతనిపై విరుచుకుపడేటటువంటి ఒక అధికారులు మరి ఆదిలాబాద్ పట్టణంలో బల్దియా పరిధిలోని అనేక విలువైన కోట్లాది విలువైనటువంటి ఒక భూములు అప్పనంగా కాజేస్తున్నారు. మరి వీటి వెనుక అంటే చర్యలు అధికారులు తీసుకోవట్లేదా, లేదంటే వీరి వెనుక ఏదైనా రాజకీయ హస్తం ఉందా, లేదంటే బెదిరింపులా? అంటే ఓవరాల్గా చూస్తే ఎలాంటి ఒత్తిళ్లు లేదా ఎవరి ప్రమేయం ఉండబోతుంది అంటున్నారు? మేము సార్ గత 10-12 సంవత్సరాల నుంచి మేము మున్సిపల్ పొలిటికల్లో మాకు ఎన్నో సమస్యలు వస్తాయి. వాళ్ళ చిన్న పక్కకు పాపం ఆయన చిన్న ఒక 20/30 ప్లాట్లో ఆయన రెసిడెన్షియల్ ఇల్లు కట్టుకున్నా, ఒక 20/30లో ఒక కమర్షియల్ ఇల్లు కట్టుకున్నా, సెట్ బ్యాక్ అని చెప్పేసి 2 ఫీట్లు సరౌండింగ్ వదలాలా, 3 ఫీట్లు సరౌండింగ్ వదలాలా అనే నిబంధన ఉన్నది 100%. అక్కడ ఎవరైనా చిన్న మామూలు వ్యక్తి ఆయన 30,000 రూపాయల చాలని కట్టిన వ్యక్తి కూడా కొద్దిగా వైలేట్ అయినా కూడా ఆ చుట్టుపక్కల ఎవరు కాంప్లైంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా కాంప్లైంట్ ఇవ్వకున్నా కూడా అక్కడ అధికారులు వెళ్ళి హల్చల్ చేసి నువ్వు రూల్ ప్రకారం కడతలేవు, నువ్వు సెట్ బ్యాక్ వదలలేదు, నువ్వు G+1 పర్మిషన్ తీసుకొని ఒక ఫ్లోర్ ఎక్కువ వేసినావు, నువ్వు రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని నువ్వు కమర్షియల్ కట్టినావు అని ఇలాంటి వేధింపులకు గురి చేసే అధికారులు ఇప్పుడు యథేచ్ఛగా మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ పార్కింగ్ స్థలంలోనే ఒక మన మున్సిపాలిటీ ప్రాపర్టీని డిమాలిష్ చేసి అక్కడ అక్రమ నిర్మాణం ఒక కాంప్లెక్స్ కట్టుకుంటున్నాడంటే దీన్ని అటు చూడకుండా చేస్తున్నా మరి ఇట్లాగా ఇంత వ్యవస్థ ఇంత దిగజారుతున్నదంటే దీనికి ఏ లెవెల్లో సపోర్ట్ ఉన్న రాజకీయ ప్రెషర్ కానీ పొలిటికల్ సపోర్టు బడా నాయకుల సపోర్టు ఉన్నదని చెప్పేసి 100% దీన్ని మేము భావిస్తున్నాం. అంటే ప్రజలు కూడా అదే ఆరోపిస్తారు. 100% ప్రజలు ఇప్పుడు మన డిబేట్ చూస్తున్న ప్రజలు కూడా అనుకుంటారు చిన్న ప్లేస్లో ఆయన స్థలంలో ఆయన ఇల్లు కట్టుకుంటేనే సెట్ బ్యాక్లు డీవియేషను నువ్వు 4 మీదకి వచ్చినావు 4 వెనుకకి వచ్చినావు అని చెప్పి సదాంచే అధికారులు ఒక మున్సిపాలిటీ పార్కింగ్ స్థలంలో ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని డిమాలిష్ చేసి అక్కడ ఆయన ఓన్ ఇల్లు కట్టుకుంటున్నా కూడా దాని మీద వీళ్ళ అధికారులు ఏమంటారంటే మేము పేపర్లు పరిశీలిస్తాం, వాళ్ళకి నోటీసులు ఇస్తాం, అంటే నోటీస్ ఇస్తే ఆయన కోర్టుకు పోతాడు, నోటీసులు ఇస్తాం అనేది సరికాదు. దీని మీద కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం కానీ హయ్యర్ అథారిటీస్ కానీ దీని మీద పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. అలాగే ఒక పౌరుడిగా అలాగే మున్సిపల్లో ప్రతిపక్ష సభ్యుడిగా మరి ఇలాంటి అన్యాక్రాంతమవుతున్న మున్సిపల్ ఆస్తుల విషయంలో అంటే మీ కామెంట్ ఏంటి, లేదంటే మీ ఒక డిమాండ్ ఏంటి, లేదా తదుపరి మీ చర్యలు ఏంటి? నేను యాజ్ ఏ ఒక కౌన్సిలర్గా ఒక సామాన్య పౌరునిగా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, అది నేను కానీ ఎవరైనా కానీ నా కుటుంబీకులు కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళన్నా కానీ
ప్రభుత్వ ఒక ప్రతిపక్ష ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఒక సామాన్య పౌరుడిగా ఉన్నా కూడా ఒక ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతున్నది అంటే దానికి స్పందించాల్సిన అందరి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అక్కడ దానికి ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ కామన్ మ్యాన్గా ఎవరన్నా కానీ ప్రభుత్వ ఆస్తి అక్కడ అన్యాకృతం అవుతున్నదంటే దాని మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. అదేవిధంగా అధికారులు కూడా, ఎందుకంటే దానికి పర్మిషన్ ఇచ్చి ఒక డిమాలిషన్ ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని డిమాలిష్ చేసిన అటు వ్యక్తులపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అధికారులు మన మున్సిపల్ ప్రాపర్టీస్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న చైర్మన్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ఏ ప్రజాప్రతినిధులైనా కానీ మీరు ఒక ప్రజాప్రతినిధుల స్థానంలో ఉన్నప్పుడు, మీరు ఒక విలువైన స్థానంలో మిమ్మల్ని ప్రజలు అక్కడ కూర్చోబెట్టినప్పుడు ప్రభుత్వ ఆస్తులనే మీరు కాపాడుకోలేకపోతే మీరు మరి గరీబోలై కామన్ మ్యాన్ల ఆస్తుల గురించి మీరు ఎక్కడ మరి దాని గురించి మీరు ఏం ఆలోచిస్తారని చెప్పేసి నేను ఒక పాయింట్. అయితే ఇప్పుడు మీకు తెలిసి ఏదో ఒకటి మనకు బయటకు వచ్చింది, అంటే చర్చకు వచ్చింది, బయటకు వచ్చింది, అన్నింటికి వచ్చింది. మరి ఇట్లా బయటికి రాని ఇంకా చాలా ఉన్నాయి. అంటే మీకు తెలిసి దాదాపుగా ఎన్ని కబ్జాలు ఉన్నాయని భావిస్తుంటారు? నేను గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా, నేను గతంలో కూడా నేను ఇదే మున్సిపల్ లీజ్ ల్యాండ్ల గురించి కానీ, బఫర్ జోన్ల గురించి కానీ, ఈ లేఅవుట్లల్లో కానీ నేను చాలాసార్లు వీటి గురించి చర్చ తీసుకొచ్చినప్పటికీ కూడా మరి కొందరు మరి ఎందుకో కావాల్సి మరి ఆ జనరల్ బాడీ మీటింగ్లో మరి పోనీ వీడు ఒరుతడలే, వీడు ఇలాగే ఉంటాడు పోనీ అని అక్కడ చర్చ జరిగినంతసేపు దాని గురించి పాయింట్ అవుట్ చేసుకుంటారు. మళ్ళీ మీటింగ్ అయిపోయిన దాని తర్వాత యథావిధిగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో సుమారు 40 చిల్లర ఉన్న లీజ్ ల్యాండ్లలో 5 సంవత్సరాల కింద వరకు 24, ఈ 3-4 సంవత్సరాలలో 16 అయినాయి. అంటే మరి ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత ఈ 16 కూడా ఉంటాయా లేదా అనేది డౌటే. ఇవన్నీ చూస్తే ఇవి ₹1-2 ప్రాపర్టీలు కావు, ఇవి సుమారు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 200 కోట్ల రూపాయల ఆస్తులు అన్యాకృతమైనవి. అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్, ఈ సర్వే నెంబర్ 72 కానీ ప్రభుత్వ స్థలాలు అక్కడ కలెక్టరేట్ కడుతున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఆదిలాబాద్లో ఉన్నంత ఆస్తులు తెలంగాణలో ఎక్కడ లేవు. అయితే గతంలో 200 ఎకరాల చిల్లర ఉన్న ఏరియాలలో కూడా అక్కడ 1200, 1300 పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం అక్కడ ఇప్పుడు 3000, 4000 ఇండ్లు అయినాయి. మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అంటే దీంట్లో నేనేమనుకుంటా అంటే చట్టం కూడా తన పని సక్రమంగా నిర్వహించుకోవాలి. ఎందుకంటే ఎవరైనా అక్రమార్కులు, అది నేను కానీ ఎవరైనా కానీ ఒక ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నాడంటే ఆయన మీద మంచి క్రిమినల్ కేసులు, పీడీ యాక్టులు పెడితే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోకుండా భయం ఉండాలి. భయం లేని ఇవాళ రేపు ఎవరు భయపడాలంటారు. చట్టాలు కఠినంగా ఉంటేనే మన ప్రభుత్వ ఆస్తులు ఆగుతాయని నా పర్సనల్ ఒపీనియన్. ఇకపోతే హైదరాబాద్లో అయితే ఒక సంచలనం సృష్టిస్తోంది. మరి ఇక్కడ కూడా చూసినట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో అనేక చెరువులు ఉన్నాయి, అనేక నాలాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా దాదాపుగా కొన్ని 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక చెరువులు నేడు 20-30 ఎకరాలకు పడిపోయినటువంటి ఒక సందర్భం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి చెరువుల కబ్జాల విషయంలో చట్టాలు కానీ ఇవన్నీ కానీ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ హైడ్రాని టీంని ఏర్పాటు చేసిండో, నాకు తెలిసి మన రాష్ట్రంతో కాకుండా దేశం మొత్తం దీన్ని అప్రిషియేట్ చేస్తుంది. ఎందుకంటే చెరువులు అనేది ఇప్పుడు మనకు గతంలో చూస్తే ఎక్కడ చూసినప్పుడు ఆ టౌన్లో ఆదిలాబాద్లో కూడా ఎన్నో చెరువులు ఉండే, అవన్నీ ఇప్పుడు బిల్డింగ్లు అవుతున్నాయి. పెద్ద ఇప్పుడు ఖానాపూర్ చెరువు కానీ, ఇప్పుడు ఆదిలాబాద్ సరౌండింగ్లో చాలా వరకు చెరువులు వర్షాకాలంలో నీళ్లు ఉంటాయి, ఎండాకాలం వచ్చేసరికి దగ్గర అవుతున్నది. దాని తర్వాత సరౌండింగ్ మట్టి నింపుతున్నారు, మట్టి నింపేసి దాని తర్వాత అక్కడ అన్ని ప్లాట్లుగా వెలుస్తున్నాయి. అంటే ఇది రాను పోతే భవిష్యత్ తరాలకు చెరువులు అనేటివి కనబడకుండా పోతాయేమో నా అభిప్రాయం. దయచేసి ఈ హైడ్రాని కూడా రాష్ట్రం మొత్తంగా విస్తరింపజేసేసి ఇక్కడ ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో అది ఏ పార్టీ కన్నా సంబంధం ఉండని, అది ఎవరన్నా కానీ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా, అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేయాలా, అక్కడ ఉన్న ల్యాండ్ని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది, హైడ్రా మీద ఉన్నది. ఇక హైడ్రా అసంటి సంస్థలు మన ఆదిలాబాద్కి వస్తే ఒక మంచిగా అవుతుంది అని నా అభిప్రాయం. ఇకపోతే మీ వార్డు విషయంకి వస్తే, అంటే మీ వార్డులో ఇలాంటి ఆరోపణలు లేదంటే ఇలాంటి సమస్యలు
లేదంటే మీపై ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు అంటే ఎందుకంటే ఎక్కడైనా మీరు గొంతెత్తి నిలదీస్తుంటారు అంటే ప్రజా సమస్యల పట్ల కానీ జరుగుతున్న అన్యాయాల పట్ల కానీ ఇటు కౌన్సిల్లో కానీ బయట కానీ అంటే ఓవరాల్గా మీ వార్డులో ఏం జరుగుతుంది? మా వార్డులో కూడా ఇప్పుడు నేను గతంలో కౌన్సిలర్గా నన్ను ప్రజలు ఫస్ట్ సారి గెలిచినప్పుడు డిస్ట్రిక్ట్ టాప్ మెజారిటీతో గెలిపించిండ్రు, రెండవసారి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించిండ్రు. అంటే ఈ కౌన్సిలర్ అయినా ఈ క్యాండిడేటు ఎవరైనా కానీ ఈ క్యాండిడేట్ మంచోడు పనిచేస్తాడని. కానీ ఇప్పుడు మేము ఇప్పుడు ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లో ఈ డిమాలిషన్ చేయాలని చెప్పేసి ఈ అక్రమాల గురించి మేము ప్రశ్నిస్తే ఈరోజే నా కాలనీలో కొన్ని పాపం బిల్డింగ్ల వాళ్ళ యజమానుల మీద కంప్లైంటు, నా వాడకట్టుకు సంబంధించిన నా అనుచరుల షాపులలో రైడింగ్లు అయినాయి ఈరోజే. అంటే నేనేమంటా అంటే ఏదో నేను ఎవరి కోసమో మీరు అందరూ ఫైట్ చేయాల్సింది నేను ఫైట్ చేసిన, మరి ఒక్కళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఆయనని భయభ్రాంతులకు గురి చేసడం అనేది సరైనది కాదు. నేను యాజ్ ఏ కౌన్సిలర్గా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా, మా వార్డులో కూడా నా అనుచరులు కానీ మా చుట్టాలు కానీ మా బంధువులు కానీ ఎవరన్నా కానీ ఇలాంటి కబ్జాలకు కానీ ఎవరన్నా బిల్డింగ్ వయలేషన్ కానీ పాడుపడితే మా దృష్టికి తీసుకురండి, అధికారుల దృష్టికి తీసుకురండి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకురండి, అందరం కలిసి దాన్ని క్లియర్ చేద్దాం. ఒకవేళ ఏమైనా ప్రభుత్వ ఆస్తులు ఉంటే నేను స్వయంగా అక్కడికి వచ్చి ఆ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడానికి నేను తోడ్పడతా, అంతేగాని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం. ఇకపోతే చివరగా ఒక ఉమ్మడి జిల్లా మున్సిపల్ ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా అంటే ఇలాంటి వాటి మీద అంటే మీ ఫోరంలో కానీ ఎందుకంటే మీ ఉమ్మడి జిల్లాకు ఉన్నారు కదా, అంటే ఇలాంటి వాటి మీద ఇప్పుడు చర్చకు వస్తున్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? ఇప్పుడు మా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మా కౌన్సిల్ ఫోరం ఉన్నది, ఈ కమిటీ మా రాష్ట్ర కమిటీ కూడా ఉన్నది. అంటే మా దగ్గర ఇలాంటి జరిగిన సంఘటనలు మా రాష్ట్ర కమిటీ దృష్టికి కూడా తీసుకుపోతాం, మా రాష్ట్ర అధ్యక్షుని గారి వరకు తీసుకుపోతాం, వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందిస్తారు. ఎక్కడైనా కానీ మున్సిపల్ స్థలం అంటే మన ఇంటి స్థలం, మనం పొలిటికల్గా మనం ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆయన కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ మంత్రి కానీ ఎంపీ కానీ మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ ఆస్తి డిమాలిష్ అయిపోయి అక్కడ అన్యాకృతం అవుతున్నాయంటే దాన్ని మనం పట్టించుకోకపోతే అది మనం తప్పు చేసినట్టే అవుతుందని కమిటీ వేయాలని భావిస్తున్నారు. 100% నేను ఈ అందరి రాజకీయ నాయకులతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు మేము జిల్లా కలెక్టర్ గారిని మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని మా పై అధికారులకు కూడా నేను మీడియా ద్వారా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఆదిలాబాద్లో జరుగుతున్న ఈ భూ ఆక్రమణలలో ఈ ఎన్నైతే ఇప్పుడు ఆక్రమణలకు గురైనాయో ఇవి అన్నిటిపైన ఒక సిట్టింగ్ జడ్జి గారితో కానీ ఒక కలెక్టర్ గారితో కానీ ఒక అడిషనల్ కలెక్టర్ గారితో కానీ ఒక టీం వేసేసి ఒక టాస్క్ ఫోర్స్ లాంటి ఒక టీం వేసేసి దాంట్లో పొలిటికల్ లీడర్లను ఇన్వాల్వ్ చేయకుండా నిష్పక్షపాతంగా వీటిపైన చర్చ జరగాలి. మళ్ళీ దీనిపైన గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ జరగాలి. ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అక్కడ ఎన్ఓసి లేకున్నా పట్టాలు తీసుకుంటున్నారు, గవర్నమెంట్ ల్యాండ్లకు పట్టాలు తీసుకుంటున్నారు. చిన్న గరీబోనికి ఇవ్వాల్సిన 58 జీవో 508 జీవో పట్టాలని కమర్షియల్ ల్యాండ్లకు ఇచ్చేసి పెద్ద పెద్ద కోట్ల విలువైన స్థలాల్ని ఒక చిన్న పట్టాతో ఇచ్చేస్తున్నారు. ఆ పట్టాకు కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఎన్ఓసి ఉంటుంది, ఆ ఎన్ఓసి లేకుండా ఇస్తున్నారు. పట్టా మీద డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుండా ఇచ్చేస్తున్నారు. మళ్ళీ అవి టెక్నికల్గా దానికి ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని కోర్టులో వెళ్ళి ఒక స్టే తెచ్చుకోవడం వంటి జరుగుతున్నారు. కాబట్టి ఒక పెద్ద జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులను ఒక కమిటీ వేసేసి ఈ ఆదిలాబాద్లో జరుగుతున్న అక్రమాన్ని అది ఎవరైనా కానీ ఆ చిన్న చేప కానీ పెద్ద చేప కానీ ప్రతి చేపల్ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయించేసి ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ పరిరక్షించాలని చెప్పేసి నేను ఒక డిమాండ్ చేస్తాను. అది ఏదైతే మున్సిపల్ ఆస్తుల పరిరక్షణ కోసం ఖచ్చితంగా ప్రతినిధులు తర్వాత స్థానిక సంస్థల ప్రతినిధులు కావచ్చు లేదా ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ వీళ్ళంతా కూడా కలిసి ఒక కమిటీ కనుక వేసి విచారణ చేస్తే కనుక ఇవన్నీ కూడా వీటిని ఆస్తుల్ని రక్షించేటటువంటి ఒక అవకాశం ఉంటుందని, అలాగే ఎవరైనా సరే ఇలాంటి అంటే మున్సిపల్ ఆస్తులు సొంత ఆస్తులుగా భావించి అంటే ప్రజా ఆస్తులుగా భావించి వాటిని ప్రజల కోసమే వాటి సౌలభ్యం కోసం వాడుకోవాలి తప్ప సొంతం కోసం వాడుకోవద్దని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. ఆస్తుల పరిరక్షణ కోసము ఒక ప్రతిపక్ష సభ్యునిగా అలాగే ఉమ్మడి జిల్లా కౌన్సిల్ ఫోరం అధ్యక్షులుగా కూడా తన వంతు బాధ్యతగా వీటిని కాపాడేందుకు తమ యొక్క పార్టీ తరపున కావచ్చు లేదా వ్యక్తిగతంగా కావచ్చు తప్పకుండా శ్రమిస్తారని కూడా కౌన్సిలర్ చెప్తున్నారు. ఇది ఈరోజు డిబేట్ పాయింట్. రేపు ప్రసారమయ్యే డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మా భారత్, జనం కోసం.